వారం జీకే క్వశ్చన్స్ తెలుసుకుందామా మరి. ఎవ్రీథింగ్ మెన్ నో అబౌట్ విమెన్ అని ఓ ఫేమస్ పుస్తకం ఉన్నది. ఏంటి ఆ బుక్ పేరు? ఎవ్రీథింగ్ మెన్ నో అబౌట్ విమెన్. ఫేమస్ పుస్తకం ఉన్నది, కానీ ఆ పుస్తకం అంతా ఖాళీగానే ఉంటుంది. ఇదేమి జోకు కాదు మిత్రమా, ఇది నిజం. ఈ బుక్ అలానే ఉంటుందంట. మీ మోచేతి కింది చర్మాన్ని ఒకసారి లాగి చూడండి. నొప్పు కలగదు, నొప్పు రాదు. పుట్టిన వెంటనే శిశువు తన తల్లి గొంతును గుర్తుపట్టగలదు. ఓ పెద్ద చెట్టు ఏడాదికి 2 వ్యక్తులకు సరిపడా ఆక్సిజన్ను ఇవ్వగలదు. కాబట్టి అందరూ కూడా చెట్లను పెంచడానికి ముందుండాలని ఆశిస్తున్నాం. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో దాదాపు 20% రష్యాలోనే ఉన్నది. దాదాపు 20% రష్యాలోనే ఉన్నది. చేప నిద్రపోయేటప్పుడు కళ్ళు తెరిచే ఉంటుంది మిత్రమా. ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలి. ఇది ఈ వారం జీకే క్వశ్చన్స్. FFD అంటే ఏమిటి? ఫాదర్ ఆఫ్ 5 daughters, ఫాదర్ ఆఫ్ 5 sons. ఇక ప్రపంచ అటవీ విస్తీర్ణములో దాదాపు 20% రష్యాలోనే ఉంది. అడవి విస్తీర్ణం అన్నమాట. మన జీవితకాలములో 3 ఏనుగుల బరువు ఉన్న అన్నం తింటామట ప్రతి ఒక్కరు. ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశము మనదే, అంటే భారతదేశం. ఆకాశంలో చుక్కలను సెకనుకొకటి లెక్కించిన అన్ని చుక్కలు లెక్క పెట్టడానికి 3000 ఏండ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు మిత్రమా. ఇది సాధ్యమంటారా? అందుకే మనం చిన్నప్పుడు అడిగేవాళ్ళు, ఏంటి ఆకాశంలో చుక్కలను లెక్కబెట్టు, ఎట్లా లెక్క పెడతావు చెప్పు అని అంటే కొద్దిమంది ఏమో లెక్క పెట్టలేము అనేవాళ్ళు. కొద్దిమంది ఏమో అనంతము అంటే లెక్కలేనన్ని చుక్కలు ఉంటాయి అని చెప్పేవారు. ఇక కొద్దిమంది ఏమంటారు అంటే తలలో వెంట్రుకలు లెక్కబెట్టు, నీ తలలో వెంట్రుకలు ఎన్ని ఉంటాయో ఆకాశంలో చుక్కలు అన్నీ ఉంటాయి అనేవారు. ఇంకా కొద్దిమంది ఏమేమను అంటే గొంగడి ఉంటుంది కదా, గొంగడి నేస్తారు చూడండి, గొల్లోళ్ళు గొంగడి నేస్తారు. ఏది? గొర్రెల పైన ఉన్నటువంటి బొచ్చుని తీసి ఆ గొంగళ్ళలో ఉన్నన్ని నూలు పోగులన్నీ చుక్కలు ఉంటాయని చెప్పేవారు. ఇంకేం చెప్పేవారు? గొర్రె బొచ్చు లెక్క పెట్టగలవా? ఆ బొచ్చులో ఉన్నన్ని వెంట్రుకలు లాంటి లెక్క పెట్టగలవా? అవి ఎన్ని ఉంటాయో అన్ని చుక్కలు ఉంటాయని. ఈ విధంగా ఎవరికి తోసినట్టుగా వాళ్ళ అభిప్రాయాన్ని వెలుబుచ్చేవారు మిత్రమా. చిన్నప్పుడు మనం ఎవరైనా ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టు, అబో చుక్కలు నేను లెక్క పెట్టను అంటావు, ఎందుకు లెక్క పెట్టలేవు? జవాబు చెప్పంటే నువ్వు చెప్పంటే మనం ఏం చెప్తాం? అనంతము. అనంతం అంటే ఇన్ఫినిటీ, అంటే లెక్కలేనన్ని ఉంటాయి, అంటే లెక్క పెట్టలేనన్ని ఉంటాయని అర్థం మిత్రమా.